Hi students, welcome to Dr. CSR Academy. See, Maths 2Aలో 1:5 రేషియో 7 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 18. సో క్వశ్చన్ నెంబర్ 18 అంటే ఏ చాప్టర్ నుంచి వస్తుంది? క్వశ్చన్ నెంబర్ 18 అంటే డి మూవీస్ థీరం అనే చాప్టర్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఏంటి అంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ 21 బైనామియల్ థీరమ్స్. క్వశ్చన్ నెంబర్ 22 మెజర్ ఆఫ్ డిస్పర్షన్. క్వశ్చన్ నెంబర్ 22 ప్రాబబిలిటీ వస్తే క్వశ్చన్ నెంబర్ 23 మెజర్ ఆఫ్ డిస్పర్షన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ర్యాండమ్ వేరియబుల్స్. సో మనకి ఇక్కడ ఈ 7 LAQsలో నుంచి మనకి 100% 35 మార్క్స్ అంటే మనం 5 LAQs అటెంప్ట్ చేయగలం. సో ఈ సెషన్ కనుక మీరు పర్ఫెక్ట్గా వింటే, నేను చెప్పినట్టు మీరు చేస్తే కనుక 5 LAQs ఫైనల్లో ఈజీగా రాసేస్తారు. సో 19th క్వశ్చన్ చూడండి. సో 19th క్వశ్చన్ మనకి ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఇస్తున్నాడు. థియరీ ఆఫ్ ఈక్వేషన్ ఉన్న కాన్సెప్ట్లో క్వశ్చన్స్ క్లాస్ 1, క్లాస్ 2, ఏపీజీపీ అనే సమ్స్ పైనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏవి క్లాస్ 1, క్లాస్ 2? ఫస్ట్ సమ్ అండ్ థర్డ్ సమ్. నెక్స్ట్ ఏపీజీపీ సమ్స్ ఏంటి? సెకండ్ 1 అండ్ ఫోర్త్ 1. అర్థమైందా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటి సార్ అంటే, 5th question, find the polynomial equation whose roots are the translates by -3. Find the polynomial equation whose roots are the translates by -2. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని అడిగాడు. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ థర్డ్ క్వశ్చన్ సేమే, కాకపోతే అసలు ఎలా క్లాస్ 1, క్లాస్ 2 అది ఎలా తెలుసుకుందాం. తర్వాత సెకండ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏపీజీపీ సమ్స్ ఇస్తే ఎలా చేయాలి. సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇంకో క్వశ్చన్ ఏమని చెప్పాను నేను? థర్డ్ క్వశ్చన్ సేమ్ అన్నానా? సాల్వ్ ద ఈక్వేషన్ అంటున్నాడా? అసలు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆ ఈక్వేషన్ అనేది ఇచ్చారమ్మా. ఈక్వేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఈ ఇచ్చిన ఈక్వేషను మనకి అసలు చూడగానే ఈక్వేషన్ మనకి క్లాస్ 1 క్లాస్ 2 అనేది మనం ఐడెంటిఫై చేయాలి. క్లాస్ 1 క్లాస్ 2 అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అది క్లాస్ 1లో ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. సో క్లాస్ 1లో అది ఈవెన్ ఫంక్షనా లేక ఆడ్ ఫంక్షనా, లేదు అది క్లాస్ 2లో ఈవెన్ ఫంక్షనా లేక ఆడ్ ఫంక్షనా. ఒకవేళ అది క్లాస్ 1లో ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి? డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. క్లాస్ 1 ఆడ్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి? -1తో సింథటిక్ డివిజన్ చేయాలి. సో క్లాస్ 2 ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి? -1 అండ్ 1తో -1, ఇది -1 అండి, -1 అండ్ 1తో సింథటిక్ డివిజన్ చేయాలి. సో క్లాస్ 2 ఆడ్ ఫంక్షన్ అయితే 1తో సింథటిక్ డివిజన్ చేయాలి. ఇవన్నీ సింథటిక్ డివిజన్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ క్లాస్ 1 ఈవెన్గా మారిపోతాయి. సో ఇవన్నీ సింథటిక్ డివిజన్ చేసినాక అగైన్ మళ్ళీ క్లాస్ 1 ఈవెన్గా చేంజ్ అవుతాయి. సో చూసిన వెంటనే ఈ క్వశ్చన్ క్లాస్ 1 క్లాస్ 2 అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? సో చూడండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం. x⁴ - 10x³ + 26x² - 10x + 1 = 0. ఇది క్లాస్ 1 క్లాస్ 2 అని థర్డ్ క్వశ్చన్లో బిట్ తీసుకుందాం. 6x⁴ - 25x⁴ plus 31x⁴ minus 31x² plus 25x minus 6 = 0.
సో ఇది అసలు క్లాస్ 1 క్లాస్ 2 అని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే హయ్యెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రెండు సేమ్ నెంబర్స్ అయితే ఉంటాయి. సేమ్ నెంబర్స్ ఉంటాయి కానీ సేమ్ సైన్స్ ఉంటే క్లాస్ 1, సేమ్ నెంబర్స్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే క్లాస్ 2. సో ఇక్కడ +1 ఉంది, ఇక్కడ కూడా +1 ఉంది. సో ఇదే ఫంక్షన్ అవుతుంది, క్లాస్ 1 అవుతుంది. మరి ఇక్కడ +6 ఉంది, ఇక్కడ -6 ఉంది, ఇదే ఫంక్షన్ అవుతుంది, క్లాస్ 2 అవుతుంది. సో అర్థమైందా? క్లాస్ 1 క్లాస్ 2 ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత అది క్లాస్ 1లో ఈవెనా ఆడా అని అడిగారు కదా. సో ఈవెనా ఆడా ఏం లేదమ్మా, ఏదైతే హయ్యెస్ట్ డిగ్రీ ఉంటుందో ఆ ఫంక్షన్, ఇది హయ్యెస్ట్ డిగ్రీ ఎంత 4 అనేది ఈవెనా ఆడా? ఈవెన్. సో ఇది క్లాస్ 1 ఈవెన్. మరి ఇదేంటి హైయెస్ట్ డిగ్రీ 6 కూడా ఈవెన్, ఇది క్లాస్ 2 ఈవెన్ ఫంక్షన్. ఇది ఈ స్టెప్ రాస్తే ఫస్ట్ మనకి 1 మార్క్ పడిపోతుంది. సో అర్థమైంది అసలు ఫస్ట్ క్లాస్ 1 క్లాస్ 2 ఎలా ఐడెంటిఫై చేయాలో. సో ఒకవేళ క్లాస్ 1 ఈవెన్ అయితే ఏం చేయాలి, దీన్ని డివైడింగ్ విత్ x² డివైడ్ చేయాలి. అదే ఒకవేళ క్లాస్ 2 ఈవెన్ అయితే ఈ ఫంక్షన్ ఏం చేయాలి, సింథటిక్ డివిజన్ విత్ -1 అండ్ 1తో సింథటిక్ డివిజన్ చేయాలి. సో ఈ 2 క్వశ్చన్స్ చూడండి, దీన్ని సింథటిక్ డివిజన్ వరకు నేర్పిస్తాను, దాని తర్వాత అది క్లాస్ 1 ఈవెన్గా వెళ్తుంది కాబట్టి అది మీరే సాల్వ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు క్లాస్ 1 ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ అండ్ క్లాస్ 2 ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ ఓన్లీ సింథటిక్ డివిజన్ నేర్పిస్తాను. దాని తర్వాత అన్ని క్లాస్ 1లోకి వెళ్ళిపోతాయి కదా. క్లాస్ 1కి ఎలా చేయాలో సాల్వింగ్ అలా చేసుకుంటా వెళ్ళాలి మీరు, ఓకేనా? సో ఫస్ట్ అండ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. So first question, solve the equation x⁴ minus 10x³ plus 26x² minus 10x plus 1 equal to 0. What is the function? Class 1 even function or even degree అని రాయొచ్చు. క్లాస్ 1 ఈవెన్ ఫంక్షన్ అని రాయొచ్చు, లేదంటే ఈవెన్ డిగ్రీ అని రాయొచ్చు. క్లాస్ 1 ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి, డివైడింగ్ విత్ x². ఈ స్టెప్ రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. సో ఇప్పుడు x² డివైడ్ చేద్దాం. x⁴/x² అంటే x² minus 10x plus 26, దీన్ని x² డివైడ్ చేస్తే 10/x plus 1/x² ఈక్వల్ టు 0. ఫస్ట్ స్క్వేర్ టర్మ్స్ రాసుకుందామమ్మా, x² plus 1/x², తర్వాత x టర్మ్స్ minus 10x minus 10/x, కాన్స్టెంట్ 26. ఈ రెండిట్లో కామన్ ఏం లేదు కాబట్టి 1 కామన్ తీసుకుందాం. x² plus 1/x², ఈ రెండిట్లో -10 అనేది కామన్ తీస్తే x plus 1/x plus 26 ఈక్వల్ టు 0. అమ్మ దీన్ని t అని అనుకున్నాను అనుకో, ఇది ఏమవుతుంది అంటే స్క్వేర్గా ఉందిగా, ఏమవుతుంది ఫస్ట్ నార్మల్గా t². కానీ చూద్దాం, దీన్ని టీగా అనుకుంటే అంటే చివరి రాస్తాను, x plus 1/xని టీగా అనుకున్నారు, x plus 1/xని టీగా అనుకుంటే దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశారమ్మా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే a plus b హోల్ స్క్వేరేగా, a² plus b² plus 2ab is equal to t². సో క్యాన్సిల్ అవుతుందా, x² plus 1/x² ఏమవుతుంది మనకి t² -2. అంటే దీన్ని టీగా అనుకుంటే ఇది t² -2 అవుతుంది. ఇది ఫిక్స్డ్, అర్థమైందా? ఇది టీగా అనుకుంటే ఇది t² -2 అవుతుంది. సో t² -2 minus 10t plus 26 equal to 0. So t² minus 10t plus 24 equal to 0. సో ప్రొడక్ట్ చేస్తే 24 రావాలి, యాడ్ చేస్తే 10 రావాలి. మిడిల్ టర్మ్ ఎక్స్పాండింగ్, 4 6 ఏనా. సో t² minus 4t minus 6t
ప్లస్ 24 ఈక్వల్ టు 0. సో ఇక్కడ టీ కామన్ తీసామనుకో టీ మైనస్ 4, మైనస్ 6 కామన్ తీసామనుకో టీ మైనస్ 4. సో టీ మైనస్ 4 ఇంటూ టీ మైనస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏంటి టీ ఈక్వల్ టు 4 వచ్చింది, టీ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టీ? టీ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 1/x కదా. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6. దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి, దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. టోటల్ ఎన్ని రూట్స్ రావాలి? 4 కదా హైయెస్ట్ డిగ్రీ. సో 4 రూట్స్ వస్తాయి, అవే ఆన్సర్స్. సో చూద్దాం సాల్వింగ్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x, 0. సో రూట్స్ ఏ వాల్యూ 1, బి వాల్యూ -4, సి వాల్యూ 1. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే కదా వచ్చేది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6x, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0, ఏ వాల్యూ 1, బి వాల్యూ -6, సి వాల్యూ 1. సో ఇలా వచ్చినాక రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా తెలుసు మనకి. x is equals to minus b plus or minus root of b square minus 4ac by 2a. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 రూట్స్ వస్తున్నాయమ్మా. సో x is equals to minus b అంటే 4 plus or minus 16, 4ac అంటే 4 ఏనా, by 2a అంటే 2. సో x is equals to 4 plus or minus root 12 by 2. x equal to 4 plus or minus root 12 ని మనం ఏం రాయొచ్చు 2 root 3 by 2. x equal to 2 కామన్ తీస్తే 2 plus or minus root 3 by 2. అంటే x is equals to 2 plus or minus root 3. అంటే 2 రూట్స్ వచ్చినాయి. ఒకటి 2 plus root 3, ఇంకోటి 2 minus root 3. అలాగే ఇక్కడ కూడా ఎన్ని రూట్స్ వస్తాయి? 2 రూట్స్ వస్తున్నాయి. సో కంప్లీట్ చేద్దాం. సేమ్ ఫార్ములా x ఈక్వల్ టు మైనస్ బి అంటే ఇక్కడ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 36 మైనస్ 4 by 2. సో x ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 32 by 2. x ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 4 root 2 by 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 root 2 by 2. So x is equals to 3 plus or minus 2 root 2. సో ఇక్కడ x వాల్యూస్ 2 వచ్చినాయి, ఇక్కడ x వాల్యూస్ 2 వచ్చినాయి. సో దేర్ ఫోర్ అని చెప్పి వాల్యూస్ రాయాలి. ఎలా రాయాలి? 2 plus root 3, 2 minus root 3, 3 plus 2 root 2, 3 minus 2 root 2 are the roots of this equation. అర్థమైందా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్ మా. అయితే దీంట్లో కూడా ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో మనం అసలు సింథటిక్ డివిజన్ ఒకసారి నేర్పిస్తాను. సింథటిక్ డివిజన్ నేర్చుకున్న తర్వాత ఆ సింథటిక్ డివిజన్ దేంట్లో మారిపోతుంది? క్లాస్ 1 ఈవెన్గా మారిపోతుందిగా సింథటిక్ డివిజన్ అయిపోయిన వెంటనే. సో అప్పుడు మళ్ళీ క్లాస్ 1 ఈవెన్కి ఏం చేయాలి? డివైడింగ్ విత్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసుకుంటా సమ్ని సాల్వ్ చేయాలి. అర్థమైందా? సో థర్డ్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ సింథటిక్ డివిజన్గా మార్చటం, సింథటిక్ డివిజన్ని ఈ క్లాస్ 1 ఈవెన్గా మార్చటం ఎలాగో చూడండి ఒకసారి. 6x/6. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 6x/6 minus 25x/5 plus 31x/4 minus 31x² plus 25x minus 6 equal to 0. సో చూసిన వెంటనే ఇది క్లాస్ 1 క్లాస్ 2 అని ఐడెంటిఫై చేయాలి కదా మీరు. సో క్లాస్ 1 క్లాస్ 2 అంటే హైయెస్ట్ డిగ్రీ యొక్క నెంబరు +6 కోఎఫిషియంట్, కాన్స్టెంట్ -6. రెండు సేమ్ నెంబర్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేంటి క్లాస్ 2. సో క్లాస్ 2 ఏ ఫంక్షన్? ఈవెన్ ఫంక్షన్. సో క్లాస్ 2 ఈవెన్ ఫంక్షన్ అయితే ఏం చేయాలి? సింథటిక్ డివిజన్ చేయాలి. సో సింథటిక్ డివిజన్ విత్
దేంతో సింథటిక్ డివిజన్? -1 అండ్ 1తో సింథటిక్ డివిజన్ చేయాలి. సో ఫస్ట్ -1తో సింథటిక్ డివిజన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ కోఎఫిషియంట్స్ 6, నెక్స్ట్ -25, నెక్స్ట్ 31, నెక్స్ట్ 31 తర్వాత ఏముంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పవర్ 4 ఉంది, పవర్ 2 ఉంది. ఎక్స్క్యూ కోఎఫిషియంట్ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలంటే 0, నెక్స్ట్ -31, నెక్స్ట్ 25 -6. ఇక్కడ 0 రాసుకోవాలి మా. ఈ రెండు యాడ్ చేయాలి. 6 + 0 6. ఈ వచ్చిన నెంబర్ని దీంతో మల్టిప్లై చేయాలి. -1 × 6 -6. ఈ రెండు యాడ్ చేస్తే -25 - 6 అంటే -31. -1 × -31 31. 31 + 31 62. -1 × 62 -62. 0 - 62 -62. -1 × -62 62. 62 - 31 31. -1 × 31 -31. 25 - 31 -6. -1 × -6 6. రెండు యాడ్ చేస్తే కంపల్సరీగా మీకు 0 రావాలి. నెక్స్ట్ 1తో సింథటిక్ డివిజన్ చేద్దాం. 1 0 రాసుకున్నా. 6 + 0 6. 1 × 6 6. -31 + 6 -25. 1 × -25 -25. 62 - 25 37. 1 × 37 37. 57 62. ఓకే. -62 + 37 -25. 1 × -25 -25. 31 - 25 6. 1 × 6 6. కంపల్సరీ ఇది కూడా 0 రావాలి. సో ఇది సింథటిక్ డివిజన్ అయిపోయింది. సింథటిక్ డివిజన్ అయిపోయిన వెంటనే ఇది క్లాస్ 1గా మారిందా లేదా రాయాలి కదా. సో చూడండి, కాన్స్టెంట్ x x² x³ x⁴ అంటే 6x⁴ -25x³ + 37x² -25x + 6 = 0. సో ఇది ఇప్పుడు క్లాస్ 1 ఈవెన్గా మారిందా? సో హైయెస్ట్ డిగ్రీ యొక్క కోఎఫిషియంట్ +6, కాన్స్టెంట్ +6, సేమ్ నెంబర్స్ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి క్లాస్ 1 ఈవెన్ డిగ్రీ. సో క్లాస్ 1 ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ ఏం చేయాలి నేను? డివైడింగ్ విత్ x². సో ఫంక్షన్ మొత్తాన్ని x²తో డివైడ్ చేయండి. 6x² -25x + 37 -25x + 6/x². సో యాజ్ టీస్ ప్రాసెస్ ఇన్ ద ఫస్ట్ సమ్ ఎలాగైతే చెప్పానో అదే ప్రాసెస్లో 4 రూట్స్ ఫైండ్ అవుట్ అవుతాయి. కానీ హైయెస్ట్ డిగ్రీ ఇక్కడ ఎంత ఉందమ్మా? 6 కదా సార్. అక్కడ 4 రూట్స్ వచ్చినాయి. మరి ఇంకా 2 రూట్స్ ఏంటి అంటే ఈ 2 రూట్స్ ఇవి కూడా రూట్సే. సో టోటల్ మనకి 6 రూట్స్ వస్తాయి. అర్థమైందా క్వశ్చన్? సో దీన్ని క్లాస్ 1 ఈవెన్ ఫంక్షన్ ఎలాగైతే సాల్వ్ చేసామో అలా సాల్వ్ చేసుకుంటా వెళ్ళాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్కి మనకి ఏపీజీపీ తెలియాలమ్మా. సో ఏపీజీపీకి ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ax³ + bx² + cx + d = 0 అనేది ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్. S1 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా + బీటా + గామా అంటే -b/a. S2 అంటే ప్రొడక్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్, ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా = c/a. S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 3 రూట్స్, ఆల్ఫా బీటా గామా = -d/a. ఇవి మనకి తెలుసు ఎలా రాయాలో.
ఇప్పుడు మా ఏపీలో ఉన్నాయి అంటే మనం S1 యూస్ చేసుకోవాలి. రూట్స్ ఆర్ ఇన్ జీపీలో ఉన్నాయి అంటే మనం S3 యూస్ చేయాలి. మరి ఏపీలో ఉంటే రూట్స్ ఏం తీసుకోవాలి ఆల్ఫా బీటా గామా ప్లేస్లో అంటే ఏ మైనస్ డి ఏ ప్లస్ డి తీసుకోవాలి, ఆల్ఫా బీటా గామా. అలాగే జీపీలో ఉన్నాయంటే రూట్స్ ఏ బై ఆర్ ఏఆర్ తీసుకోవాలి జీపీలో అంటే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లో ఉన్న సెకండ్ బిట్ ఫస్ట్ ఏపీ చేద్దాం. ఏపీ క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే 4x³ మైనస్ 24x², 4x³ మైనస్ 24x² ప్లస్ 23x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటున్నాడు. ఏపీ ఉంటే ఇదే కదా నేను తీసుకోవాల్సిన సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ అంటే మైనస్ ఆఫ్ మైనస్ 24/4. సో డిడి క్యాన్సిల్, ఏ ప్లస్ ఏ అంటే 3a, మైనస్ ఆఫ్ మైనస్ 24 అంటే 4 6 ఆర్. సో 3a వాల్యూ 6, దెన్ ఏ వాల్యూ ఎంత 2. ఏ ఈజ్ 2 అనేది ఒక రూట్. మనకి టోటల్ ఎన్ని రూట్స్ రావాలి, 3 రూట్స్ రావాలి. 3లో ఒక రూట్ వచ్చేసింది. ఇంకా రిమైనింగ్ 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏదైతే రూట్ వచ్చిందో ఆ రూట్తో సింథటిక్ డివిజన్ చేయండి. సో చూడండి, 2తో సింథటిక్ డివిజన్ చేస్తున్నాను. 4 మైనస్ 24 23 18 0. 4 ప్లస్ 0 4, 2 4s are 8, మైనస్ 24 ప్లస్ 8 అంటే మైనస్ 16, 2 16s are మైనస్ 32, మైనస్ 9 అంటే మైనస్ 18, 0 వచ్చేసిందా. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏం రాయొచ్చు, కాన్స్టెంట్ x² అంటే 4x² మైనస్ 16x మైనస్ 9 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే మనకు 2 రూట్స్ వస్తాయా, ఆ 2 రూట్ ప్లస్ ఇక్కడ వచ్చిన ఒక రూట్, టోటల్ 3 రూట్స్. సో సాల్వింగ్ ఏముంది, 4 9s are 36, ప్రొడక్ట్ చేస్తే 36 రావాలి, యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే 16 రావాలి. సో అది మీరు ఏమున్నాయి, మీరు 36 కదమ్మా, 36 ఏమేమి ఉంటే మహా అయితే 1 into 36 రాయాల్సిన అవసరం లేదు, 2 into 18 అక్కడే తెలుస్తుందా. 2 18s are 36 అన్నప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 16 వచ్చేస్తుంది కదా. సో 4x² ప్లస్ 2x మైనస్ 18x మైనస్ 9 ఈక్వల్ టు 0. క్లియర్. సో వాట్ ఇస్ ద కామన్, ఈ రెండింటిలో కామన్ 2x అనేది కామన్. సో 2x ప్లస్ 1 మైనస్ 9 కామన్, 2x ప్లస్ 1. సో 2x ప్లస్ 1 ఇంటూ 2x minus 9 equal to 0. So here 2x plus 1 is equal to 0 and 2x minus 9 is equal to 0. So 2x is equal to minus 1, x is equals to minus 1 by 2, 2x is equals to 9, x is equals to 9 by 2. Therefore, the roots are minus 1 by 2 comma 2 comma 9 by 2 are the roots of this equation. అర్థమైందా ఏపీలో ఇస్తే ఎలా చేయాలో. సో ఏపీలో ఇవ్వనియండి, జీపీలో ఇవ్వనియండి, ఈ సింథటిక్ ఏదైతే ఒక రూట్ వస్తుందో ఆ రూట్తో సింథటిక్ డివిజన్ చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళటమే. సో జీపీ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ చూడండి ఒకసారి జీపీకి. So GP question 3x³ minus 26x² plus 52x minus 24 minus 24.
సో జీపీలో ఉంటే మనం ఏం తీసుకోవాలి, S3 అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. రూట్స్ ఏంటి, A/R ఇంటూ A ఇంటూ AR ఇజ్ ఈక్వల్స్ టు -D/A అంటే మైనస్ ఆఫ్ D అంటే -24/3. సో క్యాన్సిల్. A³ ఇజ్ ఈక్వల్స్ టు 3 8s are 8 అంటే A³ ఇజ్ ఈక్వల్స్ టు 8 అంటే A³ ఇజ్ ఈక్వల్స్ టు 2Q. ఏ వాల్యూ 2నేగా. సో 2తో మళ్ళీ అగైన్ సింథటిక్ డివిజన్ చేయాలి. సో 3 -26 52 -24 0 3 plus 0 3 2 3s are 6 -20 so -40 12 24 0. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏంటి, 3x² -20x + 12 = 0. అర్థమైందా. సో 12 3s are 36. 36కి ఇప్పుడే కదా మనం రాసాం ఒక నెంబర్ని 218 అని, సేమ్ అదే 218 వస్తుంది ఇక. సో 3x² -2x -18x + 12 = 0. So what is the common, x is common, 3x -2, 6 is common, 3x -2. So 3x -2 into x -6. So here x is equals to 2/3 and x is equals to 6. Therefore the roots are, so 2/3 2 6 are the roots of this equation. సో జీపీలో ఉంటే ఇలా చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. మరి ఫోర్త్ క్వశ్చన్ కూడా అలాగే ఉంది కదా సార్. అమ్మ ఫోర్త్ క్వశ్చన్ కూడా అలాగే ఉంది, కాకపోతే ఇక్కడ షో దట్ అంటున్నాడు, అంటే వాల్యూ ఇవ్వలేదు. x³ + 3px² + 3qx + r = 0 అని ఇచ్చాడు. సో ఒకసారి చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. ఫోర్త్ క్వశ్చన్లో రూట్ అనేది ఇచ్చాడు, x³ + 3px² x³ + 3px² + 3qx + r = 0 అన్నాడు. సో ఫస్ట్ ఏపీ తీసుకుందాం. ఏపీలో ఉంటే రూట్స్ ఇవే కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఏపీకి చేస్తున్నాను. a - d + a + a + d, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b/a అంటే -3p/1 అంటే dd క్యాన్సిల్. 3a is equals to -3p, 3 3 క్యాన్సిల్, a is equals to -b. యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్లో వచ్చిన ఏ వాల్యూతో ఏం చేసాం, సింథటిక్ డివిజన్ చేసాం. ఇక్కడ అదొక రూట్ కాబట్టి, ఇక్కడ కూడా అది రూట్ కాబట్టి ఈ వచ్చిన -pని తీసుకుని వెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఎక్స్ ప్లేస్లో -p, -p³ 3p into x² అంటే -p² plus 3q into -p plus r = 0. -p³ ప్లస్ ఇది -q² పాజిటివ్, p² into p అంటే 3pq - 3pq plus r = 0. 3p³ - p³ అంటే 2p³ -3pq plus r = 0 is the కండిషన్. తను ఏదైతే అడిగాడో ఆ కండిషన్ వచ్చేసింది. అర్థమైందా. సో అలాగే జీపీ అడిగాడు. జీపీ అని అడిగితే మనం రూట్స్ జీపీకి A/R ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ A/R ఇంటూ A ఇంటూ AR, అవునా, -D/A అంటే -R/1, RR క్యాన్సిల్. A³ ఇజ్ ఈక్వల్ టు -R, మనకి ఏ కదా కావాల్సింది. సో ఏ వాల్యూ ఏంటి అంటే -R⁻⁴. సో ఇప్పుడు ఏ వాల్యూని తీసుకుని వెళ్ళి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో. సో చూడండి, x³ అంటే -R⁻⁴³ ప్లస్ 3px², 3p into -R⁻⁴
whole power 1 by 3 whole square minus r whole power 1 by 3 minus r whole power 1 by 3 whole square plus 3 cube into x value minus r whole power 1 by 3 plus r equal to 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ అంటే 3 క్యాన్సిల్ మైనస్ ఆర్ ఇది పాజిటివ్ అవుతుంది 3pr పవర్ 2 by 3 మైనస్ 3 క్యూబ్ ఆర్ పవర్ 1 by 3 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ఆర్ క్యాన్సిల్. ఈ మైనస్ని అటు సైడ్ తీసుకెళ్ళానుకో 3pr పవర్ 2 by 3 is equals to 3 cube r పవర్ 1 by 3. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి అంటే ఏమవుతుంది ఇక్కడేమో పీ క్యూబు క్యూబ్ అంటే ఇక్కడ స్క్వేరు క్యూబు ఆరేగా ఒక ఆర్ క్యాన్సిల్ చేద్దాం ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ చేద్దాం పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూబేగా అదే కదా మనకు ప్రూవ్ చేయమంది అర్థమైందా. సో నెక్స్ట్ హెచ్పి. మరి హెచ్పి ఎలా సార్ అంటే హెచ్పి ఏదైతే ఈక్వేషన్ ఉందో ఆ హెచ్పిని మీరు ఏపీగా మార్చుకొని ఏపీకి ఎలాగైతే సాల్వ్ చేసుకున్నామో అలా సాల్వ్ చేయాలి. మరి హెచ్పిని ఏపీగా ఎలా మార్చాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఇక్కడ చూడండి హెచ్పికి ఏదైతే ఒక ఫంక్షన్ ఇచ్చాడో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0 అనే ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో ఆ ఫంక్షన్ హెచ్పిని ఏపీగా మార్చాలి అంటే ఎక్స్ ప్లేస్లో 1/x రీప్లేస్ చేయాలి. అంటే ఎక్స్ గివెన్స్ 1/x అప్పుడు ఆ ఈక్వేషన్ ఏపీగా మారిపోతుంది. అంటే రాద్దాం చూడండి. సో ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ అంటే 1/x³ 3p/x², 3 cube by x plus r equal to 0. సో ఎల్సిఎం ఎక్స్ క్యూబ్ చేశాను 1 plus 3px plus 3qx² plus rx³ by x³ is equal to 0. ఇదర్ సైడ్ వెళ్ళిపోతే 0. ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు rx³ plus 3qx² plus 3px plus 1 equal to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిపోయింది ఏపీగా మారిపోయింది. సో ఇప్పుడు ఏపీలో ఎలాగైతే సాల్వ్ చేశానో అదే ప్రాసెస్లో సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ కండిషన్ వస్తుంది. అర్థమైందా సార్? సాల్వ్ చేయండి, రాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దామమ్మా. 5th క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ బై -3 బై -2. అంటే ఏదైతే ఇచ్చాడో దానికి రివర్స్ వేసుకోవాలి. అంటే ఎలా? ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x⁵ -4x³ plus 3x² -4x plus 6 equal to 0 by -3 అంటున్నాడు. సో బై -3 అవని ఏదైనా అవని ఏదైతే ఇచ్చాడో దానికి ఆపోజిట్గా వేసుకొని మనం సింథటిక్ డివిజన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఎలాగో చూడండి ఒకసారి. సింథటిక్ డివిజన్ బై -3 అని ఇస్తే 3తో సింథటిక్ డివిజన్ చేయాలి. సో 1 ఇక్కడ 0 రాసుకుంటున్నాను ఎందుకు x⁴ లేదు. -4 3 -4 6 ఇక్కడ 0నేగా. 1 + 0 1 3 × 1 3 3 3 3s are 9 9 - 4 5 3 5s are 15 18 18 3s are 54 50 3 50s are 150. సో 156ని బ్రాకెట్లో పెట్టాలి. మళ్ళీ అగైన్ 3తో చేయాలి. 1
3, 6, 6 3s are 18, 23. 23 3s are 69, 79, 87. So 87. 69, 10, 17, 87. 87 3s are 3 7s are 21, 24, 261. So 261, 311. సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ 3తో సాల్వ్ చేయండి. 0 1 3 6 ప్లస్ 3 9, 3 9s are 27, 50, 50 3s are 150. సో 150 ప్లస్ 87 237. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 3తో చేయాలి. 3 0 1 3 12, 12 3s are 36, 86. అగైన్ మళ్ళీ 3తో చేయాలి. 0 1 3 15. సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఒక ఈక్వేషన్. కాన్స్టెంట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5. వాట్ ఈస్ ద ఈక్వేషన్? ఎక్స్ పవర్ 5 ప్లస్ 15 ఎక్స్ పవర్ 4 ప్లస్ 86 ఎక్స్ క్యూబ్ ప్లస్ 237 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 311 ఎక్స్ ప్లస్ 156 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ట్రాన్స్లేట్ ఆఫ్ ద ఈక్వేషన్. అర్థమైందా? ఇదే 7 మార్క్స్కి అడుగుతున్నారు. 2025లో అడిగారు క్వశ్చన్. బై -2 అని ఉంది. సో బై -2 అంటే దేంతో సింత డివిజన్ చేయాలి? బై 2తోనే. సో 2తో సింత డివిజన్ చేసి ఇవన్నీ కలిపి ఒక ఈక్వేషన్గా రాయాలి. అర్థమైంది ఆ 5 క్వశ్చన్స్? సో ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తే 100% మీకు 35 మార్క్స్ వచ్చేస్తాయి. అర్థమైందమ్మా? ఓకే, థ్యాంక్ యూ.